బావున్నావా అమ్మా? అమ్మవారి దయ వలన నాకు ఏం కాకుండా మీ ముందుకొచ్చాను. నువ్వు కనిపించినప్పటి నుంచి మా అందరికీ సరైన తిండి నిద్ర లేవు. ఎప్పుడొస్తావా అని నీ గురించే ఎదురు చూస్తూ బాధపడుతూ ఉన్నాం. అవునత్తయ్య గారు, ఇన్ని రోజులు మీరు మాకు ఎప్పుడూ దూరం కాలేదు. ఇదే మొదటిసారి. పోనీలే, ఎలా అయితేనే మీరు వచ్చేసారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగోలా వచ్చేలేదు. అవని సాహసం వల్ల, అక్షయ్ చేస్తున్న పూజల వల్ల రాగలిగింది. అవును, అమ్మేది నాన్న. వెనకొస్తుందమ్మా. అవని నేను పూర్తిగా అపార్థం చేసుకుని దూరం పెట్టాను. అక్షయ్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ వశీకర వలనే నాకన్ని నిజాలు తెలిసాయి. కారణం లేకుండా నేను ఏ పని చేయను అని నీకు తెలుసు కదా వసీకరా. మనిద్దరం అనుకునే కదా ఆ ఊరిని, వేదవతి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నా. ముక్కుపుడుక విషయంలో నీతో చేతులు కలిపిన నేను వేదాన్ని కావాలని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. మాయ విషయం ముందు అవనితోనే చెప్పాలి, లేదంటే మాయ తప్పించుకుంటుంది. నువ్వు కోటలో బందీగా ఉన్నప్పటి నుంచి ఊర్లో మనుషులు చనిపోవడం, పొలాలు నాశనం కావడం, రావి చెట్టు నల్లగా మారిపోవడం బోలెడు జరిగే వేద. జనం అల్లకల్లోలం అయిపోయారు. అవనే అభయం ఇచ్చింది. జగన్నాథం గారిచ్చిన తాళాన్ని, మ్యాప్ని పట్టుకొని కోటలోకొచ్చింది. నన్ను అంతం చేస్తావా? నా శక్తి ముందు నువ్వెంత? ముందు నిన్ను అంతం చేస్తాను, తర్వాత నీ కుటుంబాన్ని చంపుతాను. ఆ తర్వాత అక్షయ్ను కోటలోకి రప్పించుకుని అనుకున్నది సాధించుకుంటాను. నీ వల్లే నాకన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. మీ పెళ్లి రోజు సమయానికల్లా నిన్ను బయటికి తీసుకొస్తానని మాటిచ్చిన ప్రకారమే తీసుకొచ్చింది. అవునవును, అవని మాటిచ్చిందంటే దాన్ని నిలబెట్టుకునే వరకు పట్టు వదలదు. అంతే అంతే, అయిందేదో అయిపోయింది. ఇంకా ఆ విషయాలన్నీ వదిలేయమ్మా. ముందు వెళ్ళి స్నానం చేసిరమ్మా, అన్నం పెడతాను. అసలే మీరు భోజన ప్రియులు. అక్కడ వసీకర ఎన్ని రోజులు ఏం పెట్టిందో ఏంటో. తొందరగా స్నానం చేసిరండి. అవని వచ్చే వరకు ఎదురు చూస్తున్నాను. రేయ్, అవని ఇంకా రాలేదేంట్రా? అవని వసీకరతో ఇంకా పోరాడుతూనే ఉంది నాన్న. ముందు అమ్మని తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. దాంతో నేను అమ్మ వచ్చేయాల్సి వచ్చింది. అవనిని అలా ఒంటరిగా ఎలా వదిలేసి వచ్చావరా? అవును నాన్న, అలా వదిలి రాకుండా ఉండాల్సింది. వసీకరని అంతం చేసి వస్తానందమ్మా. అమ్మకేదైనా అవుతుందేమోనని భయంగా ఉంది నాన్న. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. అక్షయ, నువ్వు వెళ్ళొద్దమ్మా. నానమ్మను దిగబెట్టిన తర్వాత నేనే వెళ్దామని అనుకున్నాను. మీరు కంగారు పడకండి, నేనే వెళ్తాను. మనింటి నుంచి మనం బయటికి పోకుండా మంటలు ఎందుకు వస్తున్నాయి? అగ్నిదేవుడు ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఇది ఆ వశీకర ప్రయోగమే అయ్యుంటుందమ్మా. అమ్మా, ఇంతకాలం నా కోడల్ని నేను అపార్థం చేసుకుని దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. నా కోడలు మాత్రం నిత్యం నా గురించే ఆలోచించింది. జరిగిన తప్పుకు పశ్చాత్తాపం చెంది
నీ ముందు చెంపలేసుకుంటున్నాను. నన్ను క్షమించు తల్లి. ప్రాణాలకి తెగించి ఆ వసీకరతో పోరాడుతోంది. నా కోడల్ని క్షేమంగా ఇంటికి రప్పించు తల్లి. ఈ మంటను తప్పించుకుని ఎలాగైనా సరే నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మా 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 ఉన్నావా పోయావా? నిన్ను ఈ కత్తికి బలిచ్చి నీ చావుని నిర్ధారించుకుంటాను. అమ్మా అమ్మా నీ కూతురు కూడా వచ్చిందా? అయితే దాన్ని కూడా బలిస్తాను. నా కూతురు జోలికి నువ్వు కాదు కదా, నిన్ను సృష్టించింది వచ్చినా వదలను. అంత శక్తి ఉందా నీలో? అయితే చూసుకుందాం రా. అమ్మ తొందరగా బయటికి రా అమ్మా. అమ్మ భవానీ, మా అమ్మని కాపాడు, వసీకర నుంచి కాపాడు. నా అంతం చూస్తానన్నావు కదా, ఇప్పుడు నీ అంతం చూస్తాను. ఒక్క వేటుతో తలను తెంచి పడేశాను. ఇంక ఈ వసీకర పని అయిపోయిందిలే అని ఊర్లోకి వెళ్ళి అందరం సంబరాలు జరుపుకుందాం రండి అని పిలుద్దామనుకున్నావా?